నమస్కారం అండి. భక్తిసారం యూట్యూబ్ ఛానల్కి మీకు మరోసారి స్వాగతం. భోజనం చేయడం అనేటువంటిది మన జీవితంలో ముఖ్యమైనటువంటి ఘట్టం. మనం బతకాలి అంటే ఏదో ఒకటి తినాలి. అయితే మనం ఏంటంటే ఈ తినే ప్రక్రియలో కూడా కొన్ని విధానాలు, విధుల్ని సూచించారు మన పూర్వీకులు, మన పురాణ గ్రంథాలు కూడా. భోజనం అనేటువంటిది సమయానుకూలంగా చేయాలి, వేళలను బట్టి భోజనం చేయాలి అని చెప్పేసి మనం అనుకుంటాంగా. అదేవిధంగా భోజనం చేసే విధానం కూడా చాలా ముఖ్యమండి. అది మనం అరగడానికి కానీ ఆధ్యాత్మిక పరమైనటువంటి లాభాలకు కానీ భోజనం చేసేటువంటి విధానాన్ని కూడా మనం పర్టిక్యులర్గా పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎలా పడితే అలాగా మంచాల మీద కూర్చుని ఒళ్ళల్లో కంచాలు పెట్టుకుని భోజనం చేసేటువంటి సాంప్రదాయం బాగా అలవాటైపోయింది. కానీ అది చాలా తప్పు అండి. భోజనం చేసేటప్పుడు అందరూ కూడా కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఒకసారిగా భోజనం చేయడము, అదేవిధంగా భోజనం చేసేటప్పుడు కొన్ని విధులు విధానాలు ఉంటాయి. ఆ విధానాలు ఏంటో మనం ఈ వీడియోలో చర్చించుకుంటాం. ఎవరైతే కుటుంబ యజమాని ఉన్నారో ఆయన విధిగా ఒక్క పూటైనా సరే వంటగదిలో కూర్చుని భోజనం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ విధంగా ఏ కుటుంబ యజమాని అయితే వంటగదిలో కూర్చుని భోజనం చేస్తుంటారో ఆ ఇంట్లో అగ్ని శాంతిస్తుంది. అగ్ని సంబంధించినటువంటి ప్రమాదాలు కానీ, కీడు కానీ, చెడు కానీ మనకు ఎటువంటిది సంభవించదు. కాబట్టి కుటుంబ యజమాని విధిగా ఒక్క పూటైనా సరే వంటగదిలో కూర్చుని భోజనం చేయాలి. ఎందుకంటే వంటగదిలో అన్నపూర్ణాదేవి సంచరిస్తూ ఉంటుంది. ఆ అన్నపూర్ణాదేవి సంచరించేటువంటి వంటగదిలో మనం ఒక్కసారైనా సరే కనీసం కుటుంబ యజమాని అని కుటుంబ సమేతంగా మనం వంటగదిలో భోజనం చేస్తే ఎంతో శుభకరం. అదేవిధంగా కనీసం కుటుంబ యజమాని అయినా సరే ఒక్క పూటైనా సరే వంటగదిలో భోజనం చేయడం అలవాటు చేసుకుంటే ఆ ఇంట్లో అగ్ని శాంతిస్తుంది. అగ్నిపరమైనటువంటి కీడులు, చెడులు మనకి రాకుండా ఉంటాయి. ఇంకా దిక్కుల ప్రకారం మనం ఆలోచిస్తే ఎవరైతే తూర్పు ముఖంగా అంటే తూర్పుని చూస్తూ కూర్చుని భోజనం చేస్తారో వాళ్ళ ఇంట్లో ఆరోగ్య వృద్ధి జరుగుతుంది. రోగబాధలు ఏమైనా ఉంటే కూడా తొలగిపోతాయి. దీర్ఘకాలిక రోగాలు ఏవైనా ఉంటే కూడా వాటికి ఉపశమనం లభిస్తుంది. అదేవిధంగా పడమర దిక్కుని చూస్తూ మనం భోజనం చేస్తే వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి రుణబాధలు తొలగుతాయి, సంపద కలుగుతుంది. సంపదకి ఎటువంటి లోటు ఉండదు అన్నమాట. ఇక దక్షిణముఖంగా కూర్చుని మనం భోజనం చేస్తే అంటే దక్షిణం వైపుకు చూస్తూ మనం భోజనం చేస్తే మనకి కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. ఎవరైతే నిత్యం దక్షిణముఖంగా కూర్చుని భోజనం చేస్తూ ఉంటారో వాళ్ళ ముఖంలో ఒక వర్చస్సు మనకు కనిపిస్తుంది. వాళ్ళ పాలిట కీర్తి ప్రతిష్టలు వశమవుతాయి. అదేవిధంగా ఉత్తరముఖంగా కనుక కూర్చుని మనం భోజనం చేస్తే వారిలో ఆధ్యాత్మిక చింతన పెంపొందుతుంది. ఎప్పుడు కూడా నిత్యం భగవదారాధనలో గడపాలనేటువంటి కోరిక వాళ్ళలో కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ దిక్కులను కూడా మనం ప్రాధాన్యతగా తీసుకుని శుభ్రంగా ఒక ఆసనం మీద బాసింపేటం వేసుకుని కూర్చుని భోజనాన్ని సాంప్రదాయ సిద్ధంగా మనం చేయాలి. అంతేకాకుండా ఏ దిక్కు కాకుండా విదిక్కు అంటే దిక్కుకి మధ్య మూలని చూస్తూ కనుక మనం భోజనాలు చేయడం అలవాటు చేసుకుంటే కనుక అపమృత్యు దోషాలు చుట్టుకుంటాయి మనకి. ఆ రకంగా మాత్రం భోజనం చేయకూడదు అని చెప్పేసి మన పురాణాలు చెప్తున్నాయండి. కాబట్టి భోజనం చేసేటువంటి విధానాన్ని కూడా మనకి ఆధ్యాత్మిక పరమైనటువంటి అంశంగా భావించాలి. దేవుడికి పూజ ఎలా చేస్తామో అదేవిధంగా భోజనం కూడా చేయాలి. భోజనం చేయడం కూడా అన్నాన్ని ఆరాధించడము, అన్నపూర్ణాదేవిని ఆరాధించడము. కడుపు నిండా మనం తినాలి, మన ఇంటికి వచ్చిన అతిథికి కడుపు నిండా పెట్టాలి. అతిథికి కూడా భోజన విధులను సూచిస్తూ భోజన విధులను పాటిస్తూ అతిథికి కూడా మనం భోజనం పెట్టాలి. ఈ విధంగా నిత్యం మనం చేసేటువంటి భోజనంలో ఈ నియమాలను పాటిస్తే ఆ ఇంట్లో లక్ష్మీదేవి సంచరిస్తూ ఉంటుంది. ఆ ఇంట్లో ఆయురారోగ్యాలకు లోటు ఉండదు. ఆ ఇంట్లో వ్యక్తుల ముఖాల్లో వర్చస్సు ఉంటుంది, ఆధ్యాత్మిక చింతన ఉంటుంది. భగవంతుడు ఆ ఇంటిలో ప్రసన్నమై సంచరిస్తూ ఉంటాడు అని చెప్పేసి మన పురాణాలు చెప్తున్నాయి. కాబట్టి ఎలా పడితే అలాగే కంచాలను ఒళ్ళల్లో పెట్టుకుని భోజనం చేయకుండా ఒక విధి విధానాల ప్రకారం, ఒక పద్ధతి ప్రకారం భోజనాన్ని చేయడం మీరు అలవాటు చేసుకోండి. ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోల కోసం మీరు మా భక్తిసారం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అదేవిధంగా మీ బంధుమిత్రులతో కూడా ఈ సమాచారాన్ని షేర్ చేసుకోండి. మరో వీడియోతో నేను మీ ముందుంటాను. నమస్కారం.